చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ హ్యాపీ వినాయక చవితి ఆల్ ఆఫ్ యూ. మీరు కూడా ఈరోజు వినాయక చవితి బాగా చేసుకుంటున్నారా? నా పూజ అయితే ఇప్పుడే అయింది. మీ పూజ ఎలా అయింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదండి అయిపోయిన తర్వాత ఇగోండి నేను పూజ చేసుకున్నాను. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి కదా. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను వంట అనేది మొదలుపెట్టాను. వంటలన్నీ అయిన తర్వాత అప్పుడు వినాయకుడికి సర్దుకుందాంలే అన్నట్టు వంటలో నేను పులిహోర హారిది అందరూ మనం తెలుగు వాళ్ళు అదే కదండి చేసుకుంటాము. ఇంకా చూపించలేదు నేను, అయిపోయింది. ఇప్పుడు పూజకి ప్రారంభిద్దాం. ఇదిగోండి డెకరేషన్ ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నాను. ఇంక చెప్పాను కదా అండి హడావిడిగా అయింది అని. ఇగో నా డెకరేషన్ ఇలా నేను చేసుకున్నానండి. ఇలా పైనుంచి కింద ఒక 3 పీటలు వేసి మధ్యలో టీపాయ్ పెట్టేసి ఇలా అలంకరించుకున్నాను నా వినాయకుడికి. అయిన తర్వాత ఏ కుందులు అవి పెట్టేసి ఆయిల్ అది వేస్తున్నాను. ಗಜಮುಖನೇ ಗಣಪತಿಯೇ ನಿನಗೆ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ. ಗಜಮುಖನೇ ಗಣಪತಿಯೇ ನಿನಗೆ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ. गणपतिगुं हवामहे कविं कविना उपमस्त्रवास्त्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पतः अनशून्यसिद्धसादनं प्रणो देवी सरस्वती नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम भूर्भुवस्सः तस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ಗಜಮುಖನೇ ಗಣಪತಿಯೇ ನಿನಗೆ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ. ಗಜಮುಖನೇ ಗಣಪತಿಯೇ ನಿನಗೆ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ. ಭಾದ್ರಪದ ಶುಕ್ಲದ ಚೌತಿಯಂದು ನೀ ಮನೆ ಮನೆಗೂ ನಿನಗೆ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ. ಗಜಮುಖನೇ ಗಣಪತಿಯೇ ನಿನಗೆ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ. ಭಾದ್ರಪದ ಶುಕ್ಲದ ಚೌತಿಯಂದು ನೀ ಮನೆ ಮನೆಗೂ ದಯ ಮಾಡಿ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ. ಗಜಮುಖನೇ ಗಣಪತಿಯೇ ನಿನಗೆ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ. ಭಾದ್ರಪದ ಶುಕ್ಲದ ಚೌತಿಯಂದು ನೀ ఏమండి నా పూజ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. హారతి అది అయిపోయింది కదా. ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను నా వినాయక స్వామికి. మీరందరిది కూడా పూజ అయిపోయి ఉంటుంది మంచిగా అని నేను అనుకుంటున్నాను. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.